దళిత బడుగు బలహీన నిరుపేద ప్రజలు విద్యా రాజకీయంగా ఎదిగినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న ఆశయాలు సాకారమవుతాయని ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ కేంద్రంలో అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాబాసాహెబ్ వర్ధంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ అట్టడుగున్న వర్గాల్లో పుట్టి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన దళితుల ఐక్యత దళితుల ఐక్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్. మరి ఈరోజు అంబేద్కర్ గారి 167వ వర్ధంతి సందర్భంగా మరి మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించి చేయడం జరిగింది. అదే మీకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలియజేస్తూ మరి అంబేద్కర్ చనిపోయి 67 సంవత్సరాలు అవుతున్న మరి అంబేద్కర్ ఆశయాలతోటి ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేస్తూ మరి అంబేద్కర్ ఆశయాలను పూర్తి స్థాయిలో యువకులు కానీ మరి ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అందరూ ఇంకా ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ మైనార్టీలో అంబేద్కర్ ఆశయాలను మరి ముందుకు తీసుకుపోయి విద్యావంతులుగా రాజకీయంగా ఎదగాలని మరి తెలియజేస్తూ మరి అంబేద్కర్ కార్యక్రమానికి పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ గారి 67వ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా దళిత సంఘాల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ గారికి, మా దళిత సీనియర్ నాయకుడు సుంచు మల్లయ్య గారికి, కాంపల్లి సీనన్న మా పెద్దగారి సీనన్న గారికి, మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా అతిథిగా హాజరైనటువంటి సెజ్ డైరెక్టరు అంజిరెడ్డి గారికి, మా గూడెం ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముస్తాబాద్ మండల దళిత నాయకులు బీసీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైన జై భీమ్ తెలియజేస్తున్నాము. ఇప్పటికీ 67 సంవత్సరాలే అంబేద్కర్ మరణించి మరి వాళ్ళ తన ఆశయాలను మనం దళిత సంఘాలుగా బీసీ బడుగు బలహీన వర్గాల అందరూ కూడా ఏకమై వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే మనం చదువుతో పాటు రాజకీయం కూడా రాజకీయం అవసరం.